మిగిలిన ఫ్యాబ్రిక్లో మన స్లీవ్ని డ్రా చేద్దాం. సో స్లీవ్ కోసం నేను ఆన్ ఫోల్డ్ పెట్టుకున్నాను. ముందుగా బేస్ లైన్, బాటమ్ ఫోల్డ్ కోసం 1.5 ఇంచెస్. ఈ డ్రాఫ్టింగ్ని చూసారు కదా. దీన్ని ఫుల్గా చూడాలంటే NIMT యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 500 రూపీస్ వర్త్ కోర్స్ని ఫ్రీగా చూడండి. ఇందులో కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ని మొదలు పెట్టండి. లెంగ్త్, స్లీవ్ లెంగ్త్ మెజర్మెంట్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే స్లీవ్ క్యాప్ డౌన్స్ కోసం ఇక్కడ ఫార్ములా షీట్ ఇచ్చాను, దాన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. స్లీవ్ లెంగ్త్ 4.5 ఇంచెస్, 4.5 ప్లస్ ½ ఇంచ్ సీమ్ అలవెన్స్. సో టోటల్ 5 ఇంచెస్ని ఎట్ ఏ టైం పెట్టాను నేను. క్యాప్ డౌన్ 36 సైజులో 3.5 ఇంచెస్ క్యాప్ డౌన్. ఆల్ సైజెస్ కోసం ఇక్కడ చార్ట్ ఇవ్వడం జరిగింది, దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆర్మ్ అరౌండ్ లైన్లో ఆర్మ్ అరౌండ్ బై 2 13.5 బై 2 6/3/4. అలాగే కింద బాటమ్ లైన్లో 6/3/4 కంటే కూడా ½ ఇంచ్ యాడ్ చేయండి, 7/1/4. ఆర్మ్ హోల్ కోసం ఇక్కడి నుంచి ఆర్మ్ హోల్ బై 2 16/1/4 బై 2 8/1/8 ఒక మార్క్ ఇవ్వండి. ఈ మూడిట్లని కలుపుకోండి. సైడ్ సీమ్స్ మనం 1.5 ఇంచెస్ ఉంచాం బాడీలో, ఇందులో కూడా 1.5 ఇవ్వండి. ఓకే. సో నెక్స్ట్ ఆర్మ్ హోల్ కోసం ఈ రెండింటికి మధ్యలో ఒక లైన్ 1 ఇంచెస్ ఒక మీటింగ్ పాయింట్, అండ్ ఈ అండర్ ఆర్మ్లో 1.5 ఇంచెస్ మీటింగ్ పాయింట్. ఆల్ సైజెస్లో ఈ మీటింగ్ పాయింట్ సేమ్ ఉంచవచ్చు. పెద్ద సైజెస్ చేసేటప్పుడు మాత్రం ఒక 1/4 ఇంచ్ అంటే 1/3/4 వరకు మీరు పెట్టచ్చు, అంటే అబౌవ్ 40. అలాగే నెక్స్ట్ ఆర్మ్ హోల్ బై 2ని హాఫ్ చేయండి. హాఫ్ చేసిన తర్వాత ఒక ½ ఇంచ్ ఒక మీటింగ్ పాయింట్ని ఇవ్వండి. ఆర్మ్ హోల్ డ్రా చేసేటప్పుడు 1, 2, 3 ఈ 3 మీటింగ్ పాయింట్స్ని కలుపుతూ మీరు కరువు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ స్కేల్తో ఈజీగా తీసుకోవచ్చు. ఈ స్కేల్తో బెనిఫిట్ ఏంటంటే పెద్ద సైజుల్లో కూడా మీరు ఈ స్కేల్తో ఈజీగా డ్రా చేయొచ్చు. ఫ్రెంచ్ కర్వ్ మనకి కొంతవరకే యూజ్ అవుతుంది, కొన్ని సైజెస్ వరకే. సో ఫ్రెంచ్ కర్వ్ పొజిషన్ ఒకసారి చూడండి. సో డ్రా చేసేయండి. సో ఇలా డ్రా చేసేటప్పుడు మీకు ఇక్కడ ఒక జంక్షన్ అనేది వచ్చింది. ఇక్కడి నుంచి ఈ జంక్షన్ మధ్యలో ఒక మీటింగ్ పాయింట్, 1/4 ఇంచ్ కంటే తక్కువే ఉండాలి. అగైన్ ఒక మీటింగ్ పాయింట్, ఇది ఈ మీటింగ్ పాయింట్, ఇది కలుపుతూ మధ్యలో దీన్ని టచ్ చేయండి. కరువుని చాలా స్మూత్గా ఇవ్వండి. ఒకసారి స్కేల్ని అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మీరు స్లీవ్ డ్రాఫ్టింగ్ ఫినిష్ చేయొచ్చు. అయితే ఆర్మ్ హోల్ వాల్యూ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఎయిట్ 1/8 కావాలి, ఎగ్జాక్ట్గా వచ్చింది. ఒకవేళ మీకు ఇన్ కేస్ ఎక్కువైంది అనుకోండి, లోపలికి మార్క్ చేసుకొని ఈ లైన్ మళ్ళీ చేంజ్ చేసుకోండి. సో స్లీవ్ ఈ మార్క్ వేసిన తర్వాత కటింగ్ చేద్దాం.
ఆల్ సైజెస్లో నేను ఇప్పుడు ఉపయోగించిన మీటింగ్ పాయింట్స్ అన్నీ సేమ్. అలాగే ఆర్మ్ అరౌండ్ బై 2 సేమ్, ఆర్మ్ హోల్ బై 2 యాజ్ ఇట్ ఈస్ ఆల్ సైజెస్లో ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ నాచ్ ఇవ్వండి, అలాగే సెంటర్ స్లీవ్లో నాచ్, ఇక్కడ కూడా నాచ్. నెక్స్ట్ అండర్ ఆర్మ్లో కూడా నాచ్, రైట్ సైడ్ రాంగ్ సైడ్ మార్కింగ్ చేద్దాం. అండర్ ఆర్మ్లో కూడా నాచ్, ఒక సైడ్ ఫ్రంట్ ఉందనుకోండి, రెండో సైడ్ బ్యాక్ ఉంటుంది. రైట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ షేప్ వైజ్గా ఇక్కడ మీటింగ్ పాయింట్ ఉంది కదా, దీన్నే బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా ఇంకో మీటింగ్ పాయింట్ పెట్టుకోండి. ఇక్కడ ఈ మీటింగ్ పాయింట్ సేమ్ అయి ఉండాలి. ఫ్రంట్ సైడ్ రిమూవ్ చేయడానికి ఇక్కడి నుంచి జస్ట్ ఒక 1/4 ఇంచ్ డౌన్కి రండి. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఈ డౌన్కి 1/4 ఇంచ్ రిమూవ్ చేయాలి. అలాగే 1 ఇంచ్ మీటింగ్ పాయింట్ ఉంది కదా, అగైన్ 1 ఇంచ్ మీటింగ్ పాయింట్ ఇవ్వండి. మీటింగ్ పాయింట్ ఇచ్చిన తర్వాత స్కేల్ ఇలా ఉంది కదా, దీన్ని జస్ట్ ఇక్కడ వరకు స్మూత్ చేయండి. అలా అంటే ఇక్కడి నుంచి ఈ ఏరియాకి వచ్చేటప్పటికి మీకు ఎగ్జాక్ట్గా 1/4 ఇంచ్ తగ్గుతూ ఇక్కడ వరకు ఉన్న ఫ్యాబ్రిక్ని రిమూవ్ చేయాలి. అలాగే బ్యాక్ సైడ్ రిమూవ్ చేయడానికి ఈ మీటింగ్ పాయింట్ నుంచి సెంటర్ నాచ్ నుంచి 1 ఇంచ్కి మధ్యన 1/2 ఇంచ్ దగ్గర, అంటే సెంటర్ నాచ్ నుంచి 1/2 ఇంచ్ మనం బ్యాక్ ఆర్మ్ హోల్ మెజర్ చేసేటప్పుడు బ్యాక్లో 8 5/8 వచ్చింది. మనం ఆర్మ్ హోల్ మెజర్ని ఇక్కడి నుంచి సెంటర్ నాచ్ వరకు 8 1/8 యూజ్ చేసాం. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అన్నట్టు, అంటే బ్యాక్ ఇక్కడి నుంచి అండర్ ఆర్మ్ వరకు స్టిచ్ అవుతుంది. అంటే షోల్డర్లో ఉన్న ఈ జాయింట్ మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడికి వస్తుందని అర్థం. మిగిలిన వాల్యూ 7 5/8 ఫ్రంట్ ఆర్మ్ హోల్లో మనం యూజ్ చేసాం. ఫ్రంట్ ఆర్మ్ హోల్లో 7 5/8 యూజ్ చేసాం. అది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో ఫ్రంట్ కోసం ఈ 1/4 ఇంచ్ వాల్యూని ఇంతవరకు రిమూవ్ చేస్తే సరిపోతుంది. బ్యాక్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సెంటర్లో ఒక మీటింగ్ పాయింట్ తీసుకోండి. అలాగే ఒక 1/4 ఇంచ్ వరకు మీరు ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అంటే ఈ విధంగా బ్యాక్లో ఈ ఏరియాలో రిమూవ్ చేయండి, ఫ్రంట్లో ఈ ఏరియాలో రిమూవ్ చేయండి. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ దగ్గర స్టాప్ అవ్వాలి ఫ్రంట్ కోసం. బ్యాక్ రిమూవ్ చేయడానికి సెంటర్ నాచ్ నుంచి 1/2 ఇంచ్ బిఫోర్ నుంచే ట్రిమ్మింగ్ స్టార్ట్ అవ్వాలి. లైట్గా చూడండి, లైట్గా ఇక్కడి నుంచే డౌన్ స్టార్ట్ చేశాను నేను.
ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా ట్రిమ్ చేయొచ్చు. ఫ్రంట్ అని తెలియడం కోసం ఫ్రంట్ సైడ్ ఒక నాచ్నివ్వండి. అది ఫ్రంట్ అని మీకు ఈజీగా తెలుస్తుంది. ఈ విధంగా స్లీవ్ని మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. స్లీవ్, బ్యాక్, ఫ్రంట్ అండ్ వెస్ట్ బ్యాండ్. 4 పార్ట్స్ ముందు మీరు కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హెమ్ పార్ట్స్ ఇవన్నీ కూడా 1 by 1 కటింగ్ చేద్దాం. ఈ డ్రాఫ్టింగ్ని చూసారు కదా. దీన్ని ఫుల్గా చూడాలంటే NIMT యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 500 రూపీస్ వర్త్ కోర్స్ని ఫ్రీగా చూడండి. ఇందులో కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ని మొదలు పెట్టండి.